వచ్చి చెట్టు కింద కూర్చొని వీలు చూస్తే 7 అనగ బుర్రలు గల్ల పడ్డాయి. ఈ బుర్రల్లో ఏ ఉన్నదా అని చెట్టెక్కి చూస్తే అనగ బుర్రలలో కొడదల నీళ్లు ఉన్నాయి. ఆ 6 బుర్రల నీళ్లు ఒక్క బుర్రలో పోసి రారాడు. అరివేతుడు కళ్ళ చూసిండు. ఎంత మరి ఎంత వారి నేను దేవేంద్ర బిడ్డల వనగని ఎవ భర్త ఏక సత్తాన్ని ఇచ్చి వాళ్ళని అమనిందల పాలు ఎత్తమంటే వారి నాడు ఎవరేసే వారాదు కొంట పోతారు అని 7 ఫలాల వనగని ఒక్క పనంగా పంట మార్చిండు. కొడదల వనగని సార నీళ్లు అయితే గానాడు తీసుకొచ్చి ఎవరేసే వారాదికి ఇంత నీళ్లు తాగితే మొగోనికి గర్భమైందానాడు. ఎవరేసే వారాదు గర్భిణాయిరా ఎర్రది అది ఎన్నెత్త వలిగి సత్తలో ఎవరేస మారాదు ఎన్ను వలిగి అగో ఎవరేస మారాదు గర్భవాస వందు అనడే మాందాత పుట్టి అయ్యా ఎవరేసే రాజు ప్రాణం వెళ్ళిపోయే ఎవరు కాబట్టే నా పిల్లలే గతి ఎత్తవు నాదా నన్నే గతి ఎత్తవు నన్ను నవ్వటోళ్ళ ముందట నన్ను బొర్రబడ్డడు ఇది ఎత్తవా నాదో నేను ఇయ్యాలని ప్రాణం పోతే పిల్లలు ఎత్తుకోని మీరు ఎక్కడ పోదు నాకు తోడ ఉట్టిన అన్నలుండే బతికే ఓ అన్నలారా నా భర్త దొంగ కాలు పోయి దొంగ చేతులు నా భర్త ప్రాణం వేయింది నా పిల్లలు దాదువారి నా పిల్లలు ఎత్తుకొని పోయి నాన్నల కాళ్ళ వీరేసి నా పిల్లలు దాదుకుంటున్నా ఆడిదానికి బోడిదానికి కుమ్మెడు కుర్ర గుర్రాసోడి దానివి ఇలా కాళ్ళలో కట్టి వేసినట్టు తప్పు మాట నాకు చెప్తానే అందుకే అన్నారు అప్పటికైనా ఇప్పటికైనా ఆడిదానికి కనవానం పెద్దగా ఉన్నారు ఆడిది పుట్టినాడు వనవనం పుట్టింది ఆడిదానికి కనవానం మొగోడైతే మొగోడికి అప్పు మొగోడు ఒక మాటలో నాదా ఇవాళ నా ముఖం చూడకుండా మంచిగా 2 కొడుకుల ముఖం చూసి పోయే ప్రయాణం బంద్ చేయగలను వామధర్మపతి దేవి ఈ పిల్లల ముఖం చూసి ఇంటికాడ ఉంటే తెల్లారంగా వాడు కచ్చరి కాడికి వచ్చి 10 మందిలో పరుగు తీస్తాడు కొడుకులేవని కొడుకులు బతుకుతానేమో మన కొడుకులు సత్త ఎవరు అని కొడుకులు ఊళ్ళే కుమ్మరోడు ఉన్నంతసేపు కుండలకేమి కొదవా కమ్మరోడు ఉన్నంతసేపు కత్తలకేమి కొదవా మన ఇద్దరాల మూలం కలిసి ఉంటే ఇటువంటి కొడుకులు ఇంకా 25 మందిని కనవచ్చు ఒక్క మాట బామా రేపు పొద్దుగల పరుగు వద్దన పర్వతాన్ని భార్య ముఖం చూడలే కొడుకుల ముఖం చూడకుంటా ఎర్రని గుడ్లకి ఎత్తిన కోపం తెల్లని గుడ్లకు తెచ్చిన కోపం రాదు విదర్భరాజు కొడుకుల ముఖం చూడపా కొడుకుల వేదికి వెళ్ళి దాటినాడా కొడుకుల వీధికి వెళ్ళి దాడిపోతున్నవారే ఇప్పటికప్పటికప్పుడు గొర్రె పిల్ల నీకెళ్ళి తొడియలు దాడితే అగో గొర్రె పిల్ల బతకనాట కోడి పిల్ల నీకెళ్ళి పిల్లి దాటాలి కోడి పిల్ల బతకదన్నారమ్మా అమ్మా గానాడు బిడ్డ చూడవమ్మా దాడి కొడుకు చూడాలి కొడుక చక్రవర్తి రాజా దాటిపోతాను మీరు బతికే తెల్లని కొడుకులారా సత్య తెల్లని
తల్లిదుడు నా భర్త చెప్తే వింటలేడు అని ఆ ధర్మపతి దేవి ఇద్దరు కొడుకులు ఎత్తుకొని ఇంతకు ఎప్పుడు పోయిందో రాజు విదర్భమారావు గానాడు చూడు కుడుకుడు కుడుకుడు పొద్దుగా పోతారు. మరి కద్దం తీసుకున్నాడు గొడ్డ పెట్టుకున్నాడు బామా ధర్మపతి దేవి భయపడకు తెల్లంగా వెళ్ళాడు వరకు వాడు దొరకబట్టి బుద్ధిగానే చెప్పి వస్తానని రాజు విదర్భరాజు దొంగలు దొరకబట్టడానికి కావాలి బయలుదేరి ఆనాడు వెళ్ళిపోతానని రాజు విదర్భరాజు చలో రగులుతున్నది తెలంగాణ గుడిసెకాడికి వచ్చి ఆనాడు ఒక్క మాట అన్నాడు వారి బ్రాహ్మణ వారి బ్రాహ్మణ అరే మనం అన్నమాట అంటే తప్పేది లేదు అది ఏది ఏమైనా బరాబర్ అచ్చుడే వారి రాదులంటే బయట పురుడు ఇంటికంటే ఎన్నో మాట్లాడు ఎన్నో మర్రవాడు మాట్లాడు నా దిప్పు గుద్దుతాం మీరు రాదులంటే మీరు బయట పురుడు ఇంటికంటే ఎన్నో మాట్లాడతారు. అరే ఒక్క మాట ఇవాళ అన్నమాట తప్పకుండా నేను గుడిసెకాడికి నేను వచ్చిన దొంగనేటోడు ఏనంగా వస్తాడు తెల్లారదాకా నేను కావాలి మరి కట్టె పట్టుకొని గుడిసె చుట్టంగా కావాలి కాస్తా ఎలక్షన్ దూరం లెక్క కావాలి కాస్తా ఇవాళ ఒక్కరోజు నువ్వు ఇవాళ కట్టి నిన్న నిద్రపోరా అన్నాడు బ్రాహ్మణయ్య చూడు గుర్రం ఎక్కినంత బరాబర్ అయింది అంత రాదచ్చి కట్టె పట్టుకొని నా గుడిసె ముంగడ కావాలి కాస్తా దొంగనేటోడు నా ఇంటికి వస్తాడా నా ఇంటికి రాడు వానికి రంది లేదు ఆ పూట రంది లేక బ్రాహ్మణయ్య సుఖోపాయంగా నిద్రపోతాడు ఆ రంది లేకుండా నిద్రపోతాడు మనిషి ఒకడ నిలబడితే ఆగుతాడు కానీ కాలం అనేది ఏనాడు ఆగదు టైం ఆగుద్దా పొద్దు గడిచిపోతాను ఇలా సుంకరోడు కట్టె పట్టుకొని ఇట్లా కావాలి కాస్తాడు ఇద్దరు రాదు గుడిసె చుట్టూ తిరుగుకుంటా కావాలి కాస్తాడు కావాలి కాకుండా ఉండని నిరుపేద బ్రాహ్మణయ్య గుడిసెలా దొంగతనం వేసేది నరుడా మరి నరుడు కాదు పురారుడు అంటే మత్తు కొండలో ఉన్నాడు లేచిండు తెరవరా కట్టుకొని
సంగతి దొంగయ్య సంగతి మంచి కొండల్లో ఉన్నమా